రాజమండ్రిలో కల్తీ పాల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 బాధితులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతులు కృష్ణవేణి, రమణి, రాధాకృష్ణ, శేషగిరిరావుగా గుర్తించారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. కల్తీ పాలతో పలువురికి డయేరియా, కిడ్నీ సమస్యలు వచ్చాయి. రాజమండ్రిలో పలు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్సను అందిస్తున్నారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లలో అనుమానితులకు వైద్య పరీక్షలు చేశారు. బాధిత కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాపారి గణేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే కాగా 5 నెలల శిశువు, 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురవటంతో వారు ఆదివారం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తూ ఉండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండవచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. శివరాత్రి రోజు పాలు, పెరుగు చేదుగా అనిపించాయని కొంతమంది బాధితులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో కల్తీ పాలు తాగి చనిపోయిన విషాదకర సంఘటన జరిగిందన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ప్రభుత్వం కపట నిద్ర నుంచి లేవాలన్నారు. కల్తీ పాలు తీసుకున్న 106 కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం స్పందించి ప్రివెంటివ్ టెస్టులు చేశారా అని ప్రశ్నించారు. బాధితులకు దేవుడే దిక్కు అని కూటమి ప్రభుత్వం వదిలేసిందని విమర్శించారు. ప్రత్యేకంగా 106 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ పాలని ఆ గణేష్ అనేటువంటి వ్యక్తి ద్వారా తీసుకున్నారు. నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఈ 106 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇప్పటికే సేకరించి లేకపోతే వారిని సమీకరించి వారికి కావలసిన ఏదైతే ఇవాళ ఈ డిసీజ్ కారణం అవుతున్నటువంటి ప్రివెంటివ్ టెస్ట్లు ఏమైనా చేశారా? లేదు. ఇది బాధ్యతారాహిత్యం కాదా? ఇవాళ ఈ డయాలసిస్ కోసం జాయిన్ అయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వివిధ హాస్పిటల్లో లక్షలాది రూపాయల బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇలాగ ఒక వ్యక్తియో లేకపోతే ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతుందంతా కూడా డైవర్షన్ పాలిటిక్సే. మీకు అవసరమైనప్పుడు ఏదో సమస్యను సృష్టిస్తారు. ఆ సమస్య ద్వారా మీ ప్రభుత్వం మీదకి వచ్చేటువంటి అపవాదులో లేకపోతే మీ ప్రభుత్వం నిర్లక్ష్యాలను తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటిది ఏమైనా ఉందా? ఆలోచించాలి. బాధ్యత గల ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకొని బాధితులకు దేవుడే దిక్కన్నట్టుగా వదిలేయటం అనేటువంటి దురదృష్టం.